నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఇంకా మీ పెళ్లి వీడియో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ చేయండి, మంచిగా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ అండి. చూసేయండి ఈ వీడియో ఒకసారి అయితే. చూసారా, మేమైతే పెళ్లి పనుల్లో చాలా బిజీగా అయితే ఉన్నాము. ఇక్కడైతే మా అక్క అయితే ఎల్లిపాయలు అయితే ఒలుస్తుందండి, తెల్లుల్లిపాయలు. ఇక్కడ మా అవ్వ అయితే చాట్లో పోసుకొని తెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తుంది. ఇక్కడ అంతా మన రిలేటివ్సే అండి. ఈమెయితే జేజర్స్ అవుతుంది. చాలా మటుకు పెళ్ళి అంటేనే కోలాహలంగా ఉంటుంది, హడావడిగా ఉంటుంది. మా అవ్వ అయితే చూసారా, కాళ్ళు పార జాపుకొని మరి చాట్లో పోసుకొని ఎల్లిపాయలు అయితే వస్తుంది. వీళ్ళకి ఈ వయసులో చాలా ఓపికనే బాబు. మనం కూడా అలా గంటల తరబడి కూర్చొని పని అయితే చేయలేము. ఒక పని తర్వాత ఒకరు చేస్తూనే ఉంటారు. సమ్మర్లో పచ్చిమిర్చి అయితే కొంటాం కానీ టేస్ట్ అయితే ఉండదండి, సప్పగా ఉంటాయి పచ్చిమిర్చి అయితే. పెద్ద కారం అయితే ఉండవు. ఈ పచ్చిమిర్చిని ఒలిచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం టైం బాగాలేక అవి కానీ కారం ఉన్నాయనుకోండి, చేతులు అయితే చాలా మంట అయితే వస్తాయి. ఒక్కొక్కసారి మనము పొరపాటున చేతులు అక్కడెక్కడ అనుకున్నాం అనుకోండి, చర్మం అయితే చాలా మంట అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా వీళ్ళైతే కొత్తిమీర కట్టలు అయితే శుభ్రం చేస్తున్నారండి. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. అండ్ మెంతికూర తెప్పించారండి. మెంతికూర అయితే మేమైతే శుభ్రం చేయలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేమైతే ఇక్కడ వీడియోలో చూసినట్లయితే కొత్తిమీర అయితే చాలా నీట్గా కట్ చేసి ఉంచుతున్నారు. చూసారా ఎంత కొత్తిమీర అయితే తెచ్చినారు. ఎందుకంటే మరుసటి రోజు మనకు మటన్లోకి కావాలి కదా, అందుకని చాలా ఎక్కువ కొత్తిమీర అయితే తెచ్చినారు. సాయంకాలం సాంబార్లోకి అందులో కూడా కావాలి కాబట్టి ఎక్కువ కొత్తిమీర అయితే తెప్పించారు. ఒకసారి చూసేయండి వీడియో మొత్తము. పెళ్ళిళ్ళలో వంటలు చేయించడం అనేది చాలా సవాల్తో కూడుకున్న పని అండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ మెప్పించాలంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి వంటలు కుదరవచ్చు, కుదరకపోవచ్చు. పెళ్ళికి అయితే వంటలు చేసేవారైతే చాలామందే ఉంటారు, కానీ టేస్ట్గా చేసేవాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. కానీ వంటలు అయితే చాలా సూపర్గా అయితే పెళ్ళికైతే కుదిరాయి. చూసారా, పెళ్ళికైతే వీళ్ళైతే పెళ్లి మండపానికి అయితే ఇక్కడ పరిగెత్తుతూ తిరుగుతున్న పిల్ల అయితే మా కోడలండి. చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ వీళ్ళైతే పెళ్ళి మండపం కోసం అయితే పందిరి వేస్తారు కదా ఇంటి ముందు, పెళ్లి పందిరి. దానికోసం అయితే ఇలా కొమ్మలైతే తీసుకొని వస్తున్నారు. కెమెరామెన్ అయితే వీళ్ళను నిలబెట్టి వరుసగా ఒక ఫోటో అయితే తీశారండి, వీడియో తీశారు మరియు ఫోటో అయితే తీశారు. చూసారా పెళ్లి పందిరి ఎంత బాగా వేశారు కదా, చాలా పొడవుగా అయితే వేశారు. ఈ పందిరి వేయడానికి చాలా టైం అయితే పట్టిందండి. ఇక్కడైతే ఇంకా ఈ స్టాండ్ దగ్గర అయితే ఫస్ట్లో మీరు చూసారు కదా, అక్కడైతే మా అమ్మ అయితే నిలబడి ఉన్నారు. వీళ్ళైతే పందిరి వేయడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. దాదాపు అయితే ఎప్పుడో 10కి అట్లా స్టార్ట్ చేస్తే 2-3 దాకా పట్టిందండి టైము. ఎండలోనే అలా వేశారు పందిరి. ఎందుకంటే ఇల్లు అనేది చాలా పొడవుగా అయితే ఉంది కదా, దానికోసమని పందిరి అయితే చాలా టైం అయితే తీసుకునేది. ఇలాగైతే ఫస్ట్ అయితే ఇలాగా పందిరి స్టాండ్ మీద ఎక్కి ఇలాగైతే మొత్తము కొమ్మలన్నీ పందిరి మీదకైతే వేస్తున్నారు. చాలా బాగా అయితే వచ్చింది పందిరి అయితే. ఇలాగ పందిరి వేసిన తర్వాతనే పెళ్లి కొడుకునైతే తయారు చేస్తారండి. మరి మీ సైడ్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పోలే రెడీ అవుతుంది.
అయిన తర్వాత పందిరి ఐటమ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ పక్క చూసినట్లయితే అన్న వాళ్ళైతే లైటింగ్ డెకరేషన్ వాళ్ళండి. వాళ్ళైతే లైట్స్ ఎక్కడెక్కడ వేయాలనేది వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి వర్క్ చేసుకుంటున్నారండి, వాళ్ళ వర్క్ వాళ్ళు. ఎందుకంటే మనకు ముహూర్తం రోజు నైట్ అయితే లైటింగ్ అంతా వెలగాలి కాబట్టి వాళ్ళు మార్నింగే వచ్చి వాళ్ళంతా చెక్ చేసుకొని ఎక్కడెక్కడ పోల్స్ వేసుకోవాలి, ఎక్కడెక్కడ లైటింగ్ డెకరేషన్స్ బాగుంటాయి అనేది చూసుకొని వాళ్ళైతే ఇలా అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చుకుంటున్నారండి. చాలా బాగా అయితే వచ్చింది నైట్గా అంతా. నేనైతే ఆ వీడియో తీసానే అని అనుకున్నాను, కానీ నేనైతే యాడ్ అయితే చేయలేదని. మరి చూడండి, ఇక్కడ అన్ని చైర్స్ తెచ్చారు, ఇంక ఇక్కడ సేమే వేశారు అక్కడ వంట చేయడానికి. కానీ ఇదైతే మా చర్చ్ అయితే చూడండి మీరు. చర్చి ముందు ఇలా అయితే ఉంటుందండి, చాలా ప్లేస్ అయితే ఉంటుంది. మామూలుగా పల్లెటూర్లు అంటేనే ఎక్కువ ప్లేస్లు ఉంటాయి, ఏ ఫంక్షన్స్ చేసుకున్నా కూడా చాలా బాగా చేసుకోవచ్చండి. అదే టౌన్లలో అయితే ప్లేసెస్ ఉండక చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ పెళ్లి పందిరి అయితే చూపిస్తున్నాను. అంత కంప్లీట్ అయిన తర్వాత నేను పందిరి వేయటం అయిపోయిందని ముందే చెప్పాను కదా, లేదు పూర్తిగా అయితే కాలేదు. నేను మళ్ళీ ఒకసారి వచ్చేసరికి వీళ్ళైతే తోరణాలు అయితే కడుతున్నారు. తోరణాలు కట్టే వీడియో అయితే నేను అయిపోయిందనే ఉద్దేశంతో తీయలేదండి. అయిపోయే మూమెంట్లో వీళ్ళు తోరణాలు కట్టే టైంకి అయితే వచ్చాను. చాలా బాగా అయితే డెకరేషన్ చేస్తారు. మీరు ఈ వీడియోలో లైటింగ్ కూడా వాళ్ళు వేసిన విధానాన్ని బట్టి చాలా బాగా అయితే వచ్చిందండి. చాలామంది అయితే పల్లెటూళ్ళలో అయితే ఒకరికొకరు సహాయం అయితే చేసుకుంటారు. ఇలాగైతే ఏ పని చేసుకున్నా, ఏ ఫంక్షన్స్ జరిగినా చాలా బాగా అందరూ కలిసిమెలిసి అయితే చాలా బాగా చేసుకుంటారండి. ఎంతైనా పల్లెటూళ్ళలో ప్రేమ అనురాగాలు ఎక్కువ కదా. చూసారా ఫ్రెండ్స్, లైట్స్ అన్నీ ఇవి చిన్న లైట్స్ అండి. బాగా నైట్ పూట అయితే చాలా బాగుంటుంది చూడడానికి. డెకరేషన్స్ అన్నీ లైట్లు వెలుగుతుంటే చాలా సంతోషంగా మన హ్యాపీనెస్ అనేది డబుల్ త్రిబుల్ అవుతుంది. చాలా బాగా అయితే వేశారు లైట్స్. ఇంకా వీళ్ళైతే ఇంకా ఈ పందిరి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా వీడియో అబ్బాయి అయితే కెమెరామెన్ అయితే తీసుకుంటూనే ఉన్నాడండి. వీడియోలు అయితే నేను కూడా తీసిన కాడికైతే తీశాను చాలా మటుకైతే. ఇక్కడైతే ఇంకా అరటి అయితే కడుతున్నారు. అరటి చెట్టు అయితే స్టార్టింగ్లో చాలా బాగా అయితే డెకరేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళైతే. ఇంకా అందరూ చాలా బాగా హెల్ప్ అయితే చేస్తున్నారు కదా. ఇంకా మనమైతే ఇంకా ఇక్కడనే
చెప్పులు ఈడ తొడిగేయాలి కదా అంతేలే. మామూలు కాబట్టి పామడత తొడగాల చెప్పులు ఎవరు తొడగాల బంగారం అవుతుంది వీడియో తెచ్చున్నా మామ, పోజ్ ఇస్తావా? ఏంటిది అల్లమ్మా? షార్ అంతేటి పడింది. అబ్బా కులకక్కంటే వాళ్ళే. బాయ్ బాయ్. మోసుకప్పలే. మాడిపోయినాయి. గరిటె చూసారా ఎంత పెద్దగా ఉంది కదా. అసలు ఇది సాంబార్ కలపటానికి అంట అండి. ఇంక ఈ పక్కనే చూస్తే పొద్దున అయితే మనకు టిఫిన్లోకైతే పొంగల్ చేస్తారు కదా, దాంట్లోకైతే చట్నీ కోసం సిద్ధం చేసుకున్నారు వాళ్ళన్నీ. చూసారా ఫైనల్గా అయితే నైట్ అయితే ఇలా ఉందండి. చాలా బాగా వచ్చింది. లైట్స్ అన్నీ చాలా బాగా అయితే చేశారు. ఇది మా చర్చ్ అండి. ఇక్కడ నుంచి మనము చూసుకుంటూ దారి పొడవునా వెళితే ఇక్కడ మనకైతే చాలా బాగున్నాయి కదా లైట్స్. చూసారా చాలా చక్కగా అయితే కుదిరినాయి లైట్స్ అన్నీ. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. నేను వీడియోలో అయితే ముందైతే నేను యాడ్ చేయలేదేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే యాడ్ అయితే చేశానండి. చాలా బాగా అయితే పెళ్ళి అయితే ఇలాగైతే జరుగుతుందండి. అందరం భోజనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా డెకరేషన్స్ అయితే చూసిన తర్వాత మరి ఉంటానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీరైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. వీలైతే మీరు కూడా కామెంట్ బాక్స్లో